నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల జోలపుట్టు గ్రామంలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను, పాఠశాల వసతి గృహాలను అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షురాలు పొట్టగుల్లి భాగ్యలక్ష్మిలు గురువారం సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాన్ని పరిశీలించారు. పాఠశాల వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను అక్కడి వారి నాయకులకు వివరించారు. జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు, గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికలకు ఒకే దగ్గర ప్రతిరోజు భోజనాలు అందిస్తుండటంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి వివరించారు. ఈ విషయంపై స్పందించిన నాయకులు బాలికలకు వేరువేరుగా భోజనాలు అందించాలని హెచ్ఎం నిర్మలకు వారు సూచించారు. శిథిలమైన పాఠశాల భవనాలను కూల్చివేయాలని, అందులో హాస్టల్ నిర్వహణ చేయవద్దని హెచ్ఎంను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం, చైర్పర్సన్ సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ జోలపుట్టు పాఠశాలలో బాలికలకు ఒకే దగ్గర హాస్టల్ నిర్వహించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకువచ్చారని, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లి బాలికలకు వేరువేరుగా హాస్టల్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ, అల్లూరి జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అరబీరు జగబంధు, మండల పార్టీ అధ్యక్షులు పాంగి పద్మారావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముత్యంపుట్టు మండలం జోలపుట్టులో గల గవర్నమెంట్ ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్, అలాగే జిల్లా పరిషత్ స్కూల్ సందర్శించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ బాయ్స్కి అలాగే గర్ల్స్కి ఒకే హాస్టల్ అనేటువంటి నడిపించడం అనేది జరుగుతుందని చెప్పేసి స్థానిక హెచ్ఎం ద్వారా తెలుసుకోవడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఆడపిల్లలకి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని రెండుగా విడదీయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. గతంలో జిల్లా పరిషత్లో కొంచెం ఎన్నిగా చర్చించడం అనేది జరిగింది. కానీ అధికారులు ఈ రోజు వరకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం నిజంగా మరి చాలా బాధాకరం. ఎందుకంటే ఒకే ప్రిమిసెస్లో వాళ్ళ భోజనాలు అనేటటువంటిది ఏర్పాటు చేయడం వల్ల ఆడపిల్లలు భోజనాలైనటువంటి పరిస్థితులు అయితే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రాత్రి సమయాల్లో కూడా వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి 6-7 గంటల తర్వాత మరి అదే ప్రిమిసెస్లో వాళ్ళు మగవాళ్ళు వీళ్ళంతా కలిసిపోయి మరి భోజనం చేయడం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం. మరి దీన్ని అయితే ఖచ్చితంగా ఈ 2
ఆశ్రమ స్కూల్స్ కూడా అంటే బాయ్స్ సపరేట్గాను అలాగే గర్ల్స్ కూడా సపరేట్గా వేరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి దానికి ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ కానీ లేదనుకుంటే పీఓ గారితో కానీ మాట్లాడి ఖచ్చితంగా 2 హాస్టల్స్ కూడా వేరు చేసి ఆడపిల్లలకి సపరేట్గా హాస్టల్ ఉండేటటువంటి విధంగా, అలాగే జిల్లా పరిషత్లో చదివేటటువంటి మగపిల్లలకి సపరేట్గా హాస్టల్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడానికి మరి మేము ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే దీనికి ఒక అంకురార్పణ అనేటటువంటి కల్పిస్తామని చెప్పేసి ఈరోజు ముంచెంపుట్టు మండలము జోలపుట్టు పంచాయతీలో గల హెడ్ క్వార్టర్లో ఈరోజు ఏదైతే గత కొన్నాళ్ళుగా కురుస్తున్నటువంటి వర్షానికి ఏదైతే ఆ బ్రిడ్జి పాడైందో అవన్నీ కూడా ఈరోజు మండలంలో ఏవేవి కలవర్టు కానివ్వండి ఇవన్నీ డామేజెస్ అయ్యాయి అనే దాని గురించి ఈరోజు గౌరవ శాసనసభ్యులు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలతో పాటుగా ఈరోజు మండలం నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు రావడం జరిగింది. సో ఈ క్రమంలో ఈరోజు ఏదైతే జిల్లా పరిషత్ స్కూల్ ఉందో అదేవిధంగా ఐటీడీఏ ఆశ్రమ పాఠశాల ఏదైతే గర్ల్స్ ఉందో ఈ రెండింటికి మధ్యలో కొన్ని గతం నుంచే మా నోటీస్లో ఉంది. గత ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, వీళ్ళే కాదు జెడ్పీలో ఉన్నటువంటి హెచ్ఎంస్ కానివ్వండి ఆ బృందం అంతా కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలను మా ద్వారా తెలియజేశారు. సో ఇది అయితే నిజంగా ఖచ్చితంగా ఈ హాస్టల్ అనేది డివైడ్ చేయాలి. ఎందుకంటే బాయ్స్ టు బాయ్స్ అయితే పర్వాలేదు, కానీ ఇక్కడ ఉన్నది ఆశ్రమ బాలికల పాఠశాలలో అదేవిధంగా జెడ్పీలో ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నారో మినిమం వీళ్ళు మొత్తం కలిపి దాదాపుగా 600 మంది ఇక్కడ ఈ హాస్టల్లో ఉంటున్నారు. సో వాళ్ళు భోజనానికి వచ్చినప్పుడు బాయ్స్ వచ్చినప్పుడు గర్ల్స్ వెయిట్ చేయాలి, ఒక 1 అవర్ వెయిట్ చేయాలి, వీళ్ళు ముందుగా వచ్చినప్పుడు వాళ్ళు వెయిట్ చేయాలి. సో ఈ రకంగా చాలా సమస్యలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఆడపిల్లలు ఉన్నారు ఈరోజు అందరూ కూడా ఎదిగినటువంటి పిల్లలు, సో వీళ్ళకి అదేవిధంగా బాయ్స్కి కూడా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల వెంటనే ఇవన్నీ కూడా డిబేట్ చేయాలి. ఇది ఒక్కటే కాదు, సేమ్ ఇదే పరిస్థితి మనకి పెదబైల్లో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 6 జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది పై అధికారులకు మేము పీఓ గారికి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే బాయ్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హాస్టల్ని డివైడ్ చేసి వాళ్ళకి ఒక వార్డెన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక స్టడీ అవర్స్ కానివ్వండి ఇంకా మిగతావి కూడా అన్నీ కూడా సపరేట్గా పెట్టించేలాగా మేము చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా పై దృష్టికి అయితే తీసుకెళ్తాము. ఈరోజు వాళ్ళకంటూ ఒక హాస్టల్ లేకపోవడం వల్ల ఈరోజు ఏదైతే జెడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మినిమం స్టడీ అవర్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే రాను క్రమశిక్షణ అనేది పిల్లల్లో లోపించి రానున్న రోజుల్లో కూడా వాళ్ళు ఒక టీచర్స్ చెప్పినటువంటి మాటలను కూడా వినే పరిస్థితుల్లో ఉండలేకపోయే ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి డెఫినెట్గా దీన్ని పై దృష్టికి తీసుకెళ్ళి దీన్ని తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా గవర్నమెంట్కి కూడా మేము తెలియపరుస్తాము. Please subscribe our channel AP Power News.